న్యూస్ చూస్తున్నాం. ఓవైపు చర్చలు జరుగుతున్నాయి, శాంతి కోసం మేము కష్టపడుతున్నామని చెప్తూనే మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడినట్లుగా తెలుస్తోంది. హర్మోజ్ జలసంధి సమీపంలో ఇరాన్ పోర్ట్ సిటీ బందర్ ఖమీర్పై ఈ దాడి చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ యుఎస్ దాడుల్లో ఇప్పటికీ 5 ప్రాణాలు కోల్పోయారు, 4 తీవ్ర గాయాలయ్యాయి. టెహ్రాన్లోని ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై కూడా దాడి జరిగింది. ఆయుధ ఉత్పత్తి కేంద్రాలు, క్షిపణి నిల్వలు, కమాండ్ సెంటర్లను యుఎస్, ఇజ్రాయెల్ వరుసగా ధ్వంసం చేసుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ యూనివర్సిటీలపై కూడా బాంబులతో దాడి చేస్తూ వస్తున్నారు. యుఎస్, ఇజ్రాయెల్ దాడులపై మరోవైపు ఐఆర్జీసీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మరొకసారి ప్రకటనను జారీ చేసింది. మిడిల్ ఈస్ట్లోని యుఎస్, ఇజ్రాయెల్ యూనివర్సిటీలపై దాడులు చేయడానికైనా మేము వెనకాడబోమంటూ కూడా కామెంట్స్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ అటాక్స్తో, యుఎస్ ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ అటాక్స్తో హర్మూజ్ జలసంధి దగ్గరలో ఉన్నటువంటి ఇరాన్ పోర్ట్ సిటీ బందర్ ఖమీర్పై చేసినటువంటి దాడుల తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు చూడొచ్చు. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినట్లుగా సమాచారం అందుతుంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ టేక్ ఎ లుక్. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ తీవ్రమైనటువంటి దాడులకు మేము పాల్పడబోతున్నాం అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరూ మిగలలేదు. ట్రంప్ ప్రెస్లో చెప్పినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా కీలక నాయకులందరూ పోయారు, వాళ్ళ తర్వాత స్థాయిలో ఉన్నవాళ్ళు పోయారు, వాళ్ళ తర్వాత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఆల్మోస్ట్ పోయారు. కనీసం ఈ పీస్ టాక్ కోసం మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు, ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి ఈ బందర్ ఖమీర్ పోర్టుకి సంబంధించిన ఫోటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ సర్కిల్ దగ్గర మీకు హర్మూజ్ స్ట్రైట్ ఉంది. ఆ ప్రాంతానికి ఆనుకునే ఈ బందర్ ఖమీర్ అనేటువంటి పోర్ట్ ఇరాన్కి ఉంది. అక్కడి నుంచే ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం నుంచే ఇరాన్కి సంబంధించినటువంటి చాలా ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇది ఇరాన్కి దక్షిణ భాగంలో ఉంటుంది, పర్షియన్ గల్ఫ్లో. అయితే ఒక చిన్న పోర్ట్ సిటీ ఇది, హర్మూజ్ ప్రావిన్స్ పరిసరాల్లో ఇది ఉంటుంది. సుమారుగా ఒక 15,000 పీపుల్ మాత్రమే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. కేవలం మేజర్గా ఇది ఎక్స్పోర్ట్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇరాన్లోకి రావడానికి ఉపయోగించేటువంటి ప్రాంతం కూడా ఇదే. ఇది ఇది పెద్ద మిలిటరీ పోర్ట్ కాదు అని కూడా చెప్తున్నారు. అంటే చాలా తక్కువ సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది అంటున్నారు. మేజర్గా ఫిషింగ్ అండ్ లోకల్ ట్రేడింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ కొన్ని రకాలైనటువంటి అడవికి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని అక్కడ అమ్మడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో దొరికేవని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మ్యాంగ్రోవ్ వెట్లాండ్స్ కూడా ఇక్కడే ఉన్నాయంటూ చెప్తున్నారు. ఇది పెద్దగా మిలిటరీ సపోర్ట్ ఉన్నటువంటి ప్లేస్ కాకపోవడం అనేది ఇప్పుడు యుఎస్, ఇజ్రాయెల్కి కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కువ మిలిటరీ సపోర్ట్ లేదు, దాడులు చేయడానికి అవకాశం లేదు. ఈ హర్మూజ్ స్ట్రైట్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం చాలా తక్కువ జనాభా, అరౌండ్ 15,000 మాత్రమే అక్కడ నివసిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా ఈజీగా ఈ ప్రాంతాన్ని వాళ్ళు అటాక్ చేయగలిగినటువంటి ప్రాంతం. మేజర్గా ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక చిన్న కోస్టల్ టౌన్ లాంటిదనే చెప్పాలి. సో ఈ ప్రాంతాన్ని అటాక్ చేసి ఒక 5 ప్రాణాలు తీశారు, మరొక 4 తీవ్ర గాయాలయ్యాయి. ఆ పోర్టు భాగం కొంత దెబ్బతిన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి, ఆ లోకల్గా ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి, ఈవెన్ ఇంక్లూడింగ్ గల్ఫ్ దేశాలతో సహా కొంత వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది అంటూ కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఐఆర్జీసీ రెస్పాండ్ అయింది. దీనికి ప్రతిదాడులు ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీలను సైతం ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఐఆర్జీసీ సైతం మేము గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన యూనివర్సిటీల మీద, మీకు సంబంధించిన మరిన్ని ప్రాంతాల మీద దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. వరుసగా టెహ్రాన్, ఇస్ఫహాన్, క్యోమ్, అలాగే కెర్మన్ షాహ్,
టాబ్రీజ్, కరాజ్, అలాగే లోరెస్టాన్, షిరాజ్, ఉర్మియా, జంజాన్, ఇలాం, బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర కూడా దాడులు జరగడాన్ని మనం చూసాం. ఇవన్నీ కూడా ఎక్కువగా దాడులు జరిగినటువంటి ప్రాంతాలు. ఇందులో మేజర్గా టెహ్రాన్ మనందరికీ తెలుసు, రాజధాని ప్రాంతం. చాలా భారీ ఎత్తున సుమారుగా ఇప్పటి వరకు ఇరాన్ మీద 9,000కు పైగా దాడులు, ఆన్ యావరేజ్ అరౌండ్ 10,000 అటాక్స్ వరకు జరిగాయంటూ తెలుస్తుంది యుఎస్ అండ్ ఇజ్రాయెల్ నుంచి. మరోవైపు ఇస్ఫహాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ అండ్ అలాగే మిజైల్ సెంటర్స్ మీద దాడులు చేశారు. క్యోమ్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి కొన్ని ప్రార్థనా మందిరాల దగ్గర నుంచి సెక్యూరిటీ సెంటర్స్ వరకు అన్నిటి మీద దాడులు చేయడాన్ని మనం చూసాం. అలాగే కెర్మన్ షాహ్ మిలిటరీ బేస్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, మిలిటరీ బేస్లను సైతం చాలా తీవ్రంగా ధ్వంసం చేశారు. అండ్ రీసెంట్గా మనం చూసాం రెండోసారి బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి. పవర్ ప్లాంట్కి జస్ట్ 350 మీటర్స్ దూరంలో కూడా కొన్ని పేలుళ్లు సంభవించాయి. ఒకవేళ పవర్ ప్లాంట్ మీద దాడి జరిగితే పెద్ద ఎత్తున రేడియేషన్ లీక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఖతార్ లాంటి ప్రాంతాల్లో న్యూక్లియర్ గైడ్ లైన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా వాటితో పాటుగా ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ట్రంప్ చెప్పినట్లుగా కీలకమైన అగ్రస్థాయి నాయకులు పోయారు, వాళ్ళ తర్వాత స్థాయి వాళ్ళు పోయారు, వాళ్ళ తర్వాత స్థాయి వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయతుల్లా ఖమేనీ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష భవనం ధ్వంసమైంది, మంత్రిత్వ డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఐఆర్జీసీకి సంబంధించిన బేసుల్ని చాలా తీవ్రంగా దెబ్బతీశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లు పోయాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పోయాయి, మిలిటరీ ఎయిర్ బేసులు పోయాయి. ఇక పెద్ద ఎత్తున ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ కేంద్రాలను సైతం ధ్వంసం చేశారు. ముఖ్యంగా డ్రోన్ ఫ్యాక్టరీస్, ఇరాన్కి అతిపెద్ద వ్యవస్థ డ్రోన్ సెంటర్స్, వాటిని కూడా ధ్వంసం చేసినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. అతి సెన్సిటివ్ పార్ట్స్ అయినటువంటి ఇస్ఫహాన్ న్యూక్లియర్ సెంటర్స్ మీద, అలాగే అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్కి సంబంధించి కొన్ని సోర్సెస్ మీద కూడా వీళ్ళు ఇప్పటికే దాడి చేశారు. మొత్తం మీద ఇప్పటి వరకు సమ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, సమ్ అఫీషియల్ నంబర్స్ ప్రకారం చూస్తే more than 11,000. I'm sorry, I said initially I said 9 to 10,000. Now the number is more than 11,000 attacks. ఇప్పటి వరకు ఇరాన్ మీద యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐఆర్జీసీ మరిన్ని దాడులకు సిద్ధమవుతుంది. పీస్ టాక్స్ ఏమైపోయాయో తెలియని పరిస్థితి. ఇజ్రాయిల్లో, అమెరికాలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి యుద్ధాన్ని ఆపమని చెప్పి అడుగుతున్నారు. ఇరాన్లో ప్రజల పరిస్థితి ఏంటనేది మనకు తెలియదు, నో వన్ నోస్. ఎందుకంటే ఇరాన్ ఈ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. మొన్న ఉద్యమం జరిగిన సమయంలోనే సుమారుగా 4,000 మందికి పైగా ఈ పోలీసులు, ఆర్మీ చేసినటువంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మనం జలియన్ వాలాబాగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి జలియన్ వాలాబాగ్లో వందలు జరిగాయి. 100 జలియన్ ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఎలాగైతే ఇండియాలో ఒకప్పుడు ఎక్కడో జరిగినటువంటి ఒక్క ఇన్సిడెంట్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటిది ఇప్పుడు కొన్ని 100 ఘటనలు, 4,000 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇంకా మరిన్ని ఘటనలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరిన్ని అటాక్స్ మేము చేస్తామంటూ ఐఆర్జీసీ చెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది. సో ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university.